హాయ్ అండి. ఈరోజు పూరీలోకి ఆలూ కర్రీ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్‌గా చేద్దామనుకుంటున్నా. కానీ 2 కూడా తినకూడని ఐటెమ్సే. ఒకటి ఆలూ కర్రీ తినకూడదు. 2 డీప్ ఫ్రై పూరీ కూడా అసలు మంచిది కాదు. కానీ ఎందుకో తినాలి అనిపించి ఒక్కటన్నా, రెండన్నా తినాలి అని ఫిక్స్ అయిపోయి కర్రీ మొదలుపెడుతున్నా. బయట ఫుడ్ కంటే ఇంట్లో మనం ఆరోగ్యంగా చేసుకునే పూరీ అయితే మంచిదని ఇంట్లోనే ఆలూ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. ఇక ఆలస్యం ఎందుకు? మొదట ఆలూ కర్రీ తయారు చేసేద్దాం. పదండి మరి. ఆలూ కర్రీకి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేయాలి, ఇంగువ కొంచెం, అల్లం చిన్న ముక్క, పసుపు, టమోటా ముక్కలు, ఉప్పు, రుచికి సరిపడినంత, కారము, మ్యాష్ చేసిన ఆలు ఒకటి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్, సోంపు పౌడర్, వాటర్, కొత్తిమీర. ఇవి రెడీగా అట్టి పెట్టుకొని ఉంచుకోవాలి. ఆలూ కర్రీ తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి, నేను చాలా కొద్దిగానే చేస్తున్నాను. ఇదే ప్రకారం మీరు మీ కొలతల ప్రకారం మీరు ఐటమ్స్ వేసుకోండి, క్వాంటిటీని బట్టి. ముందుగా నెయ్యి వేడి చేసి దాంట్లో జీలకర్ర వేసి అది వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేయండి. తర్వాత కొద్దిగా ఇంగువ, చిన్న అల్లం ముక్క దంచి అది, తర్వాత కొద్దిగా పసుపు, అవి కలిపేసి తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి ఒక పెద్ద టమాటా కట్ చేసి అది వేయండి. అది కూడా వేసాక కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా కారం వేసి మూత పెట్టండి. టమాటాలు మెత్తబడతాయి.
కొంచెం సేపు ఉన్నాక ఆ మూత తీసి బాగా టమాటాలు మెత్తగా మ్యాష్ చేసి ఒక ఆలు బాయిల్ చేసిన ఆలుని మ్యాష్ చేసి అది కూడా అందులో వేసేయండి. మళ్ళీ మొత్తం మెత్తగా అయ్యేటట్లుగా కలపండి. కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, సోంపు పౌడర్, మసాలా పౌడర్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. నీరు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాలన్నీ ముక్క పట్టే వరకు ఒక 5-10 నిమిషాలు ఆలుగడ్డ వేసిన తర్వాత ముక్కలు ఉడకాలి కాబట్టి ఆ నీళ్లలో ముక్కలు ఒక 5 నిమిషాలు ఉడికించండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ. మీరు కూడా తిని రుచి చూసి టేస్ట్ ఎలా ఉన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. ఇక పూరి విషయానికి వస్తే ఒక అమెరికాలో ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో పెద్ద పెద్ద మిషన్స్ లో రోటీ తయారు చేసి రెడీమేడ్ గా వస్తూ ఉంటాయి. ఆ రెడీమేడ్ రోటీస్ తెచ్చుకుంటాము. అవే చపాతీగా కాల్చుకోవచ్చు, అదే పూరిగా కూడా చేసుకోవచ్చు. అలా రెడీమేడ్ గా దొరికే రోటీ తెచ్చుకొని దాన్ని పూరీలాగా నూనెలో ఫ్రై చేసి వేశాను. ఇదిగోండి చూడండి, ఇది మాకు దొరికే రోటీ. అవి పూరి ఇలా వచ్చాయి. సో పూరి కూడా మేము రెడీమేడ్ రోటీతోనే చేసుకున్నాము. ఇప్పుడు పూరితో ఆలు కర్రీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము.